ఇదే కదండి కృష్ణుడు 2వ అధ్యాయం 11వ శ్లోకంలో అన్నాడు. వాళ్ళందరూ మా మామలు బావమరుదులు అందరూ ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయడం అంటే కృష్ణుడు ఒకటే అన్నాడు, నీవు ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపతగిన వాడి కోసం శోకిస్తున్నావు. ప్రాణాలు పోయిన వాడి గురించి గాని బ్రతికున్న వాడి గురించి గాని పండితులు ఎవరు శోకింపరు. దీన్ని అప్లై చేయండి. ఇక్కడ ప్రాణాలు అంటే ఇక్కడ ఏంటంటే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారి గురించి గాని ఓడిపోయాక వెళ్ళిపోయిన వారి గురించి గాని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు ఆలోచించకూడదు. ఇక్కడ ఆట కోసం వచ్చాం. ఇలాంటి వాటికి అంటే అశౌచ్యాన్ని అనవశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూంచ నాను శోచంతి పండితులు ఎవరు ఇలా ఆలోచించరు. ఇదే కదా నాగార్జున గారు చెప్పారు, ఆయన తెలుగులో చెప్పారు, నేను సంస్కృతంలో చెప్పాను. ఎందుకు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు యాజరీతికి చెప్పారు లేదా అంటే యుద్ధం అనేది ఇది రణరంగం, చదరంగం కాదు. ఈ రణరంగంలో కృష్ణుడు ఏం చెప్పాడు అదే కదా పలుకుతున్నాడు. ఇక్కడ మిగతా అర్జునుడికి, నకులుడికి, సహదేవుడికి కృష్ణుడు ఎలా చెప్తున్నారు మన నాగార్జున గారు అదే కదా చెప్తున్నారు. అదెందుకు మీరు చూడట్లేదు అందులోని?